ఇది కదా మనకు కావాల్సింది. మొన్నటి వరకు బీచ్ ఇసుకలో దొరుకుతూ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ చేశాడు చూడండి, అది కాదు, ఇది ఎన్టీఆర్ అంటే. సాంగ్ ఎలా ఉంది అండ్ ఈ సాంగ్ హిట్ అవ్వడం వల్ల మూవీకి ఎంతవరకు బెనిఫిట్, సాంగ్ లో ఉన్న పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి, టోటల్ పాయింట్ ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం. మొన్న వచ్చిన ఈ పోస్టర్ లోనే మనందరికి అర్థమైపోయింది ఇందులో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు అని. అయితే సెకండ్ సింగిల్ ఇప్పుడు వచ్చిన టార్ సింగిల్, ఈ రెండు సాంగ్స్ లో చూసింది మనం వరాని అంటే కొడుకు క్యారెక్టర్ ని, వాళ్ళ ఫాదర్ నేమే దేవరా. అదే మామ ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఫియర్ సాంగ్ లో చూసాం కదా, అతనే అన్నమాట దేవరా. స్టోరీ పక్కన పెట్టేసి సాంగ్ విషయానికి వస్తే, సాంగ్ లో బీజం అనిరుద్ధ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చి పడేశాడు. తన వంతు ప్రయత్నం తను చేశాడు, ఎక్కడా కూడా కాపీ ట్యూన్ అన్నట్టు అస్సలు అనిపించలేదు. అండ్ ఎన్టీఆర్ గారు అయితే ది బెస్ట్ ఇచ్చేశారు మామ. తన ఓల్డ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దానికి మించి అనేలా చించి పడేశారు. జాన్వీ కపూర్ కోసం అయితే అసలు చెప్పవసరం లేదు. సెకండ్ సింగిల్ లో ఎంతైతే గ్లామరస్ ని మెయింటైన్ చేసిందో అదే మెయింటైనింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. రవితేజ గారు మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీ గారిని ఎంత గ్లామరస్ గా చూపించాలనుకున్నారో మన హరీష్ శంకర్ గారు, దానికి మించి అనేలా ఇక్కడ కోట్రాల శివ గారు మన జాన్వీ కపూర్ ని చూపిస్తారని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఇంత చెప్తున్నా కదా, సాంగ్ అన్నది జనాల్లోన క్లిక్ అవ్వచ్చా లేదా, 100 మిలియన్స్ ఆఫ్ వ్యూస్ గత సాంగ్స్ లాగానే రావచ్చా లేదా అన్న పాయింట్ కి వస్తే కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలుగు వెర్షన్ లో అయితే ఈజీగా హిట్ అయిపోద్ది, నో డౌట్ మామ. కానీ అటు హిందీ అండ్ తమిళ్ అదర్ లాంగ్వేజెస్ లో కొంచెం కష్టమే అనేలా ఉంది. ఒకవేళ బై ఛాన్స్ ఆల్ లాంగ్వేజెస్ లో కూడా సాంగ్ అనేది క్లిక్ అయిపోతే మాక్సిమం ఎలానో మూవీ టీం వాళ్ళు ప్రమోషన్స్ చేయట్లేదు కదా, ఇలా అయినా కనీసం ప్రమోషన్స్ వస్తాయని నా ఒపీనియన్. అబ్బా అలా డైవర్ట్ అయిపోయి ఈ సైడ్ వచ్చేసాం గానీ, ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే ఏమన్నా డాన్స్ అమ్మా అది. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ ఆ గ్రేస్ కానియొచ్చు, ప్రతి స్టెప్ మూమెంట్ కానియొచ్చు వేరే లెవెల్లో ఉంది. మరి ఇలాంటి డాన్స్ చేయడం వల్లనే కదా ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా సినిమా రిలీజ్ కి 23 రోజులు మాత్రమే ఉంది మావా. వినాయక్ చవితి తర్వాత ఆఫ్టర్ ప్రమోషన్స్ అన్నవి మూవీ టీం వాళ్ళు గట్టిగా స్టార్ట్ చేస్తారని బయట టాక్ నడుస్తుంది. సినిమా ప్రమోషన్స్ అన్నవి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే లాంగ్ రన్ లో మూవీ కలెక్షన్స్ అన్నవి అంతేలా ప్లస్ అవుతాయి. సరే గానీ మరి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ సాంగ్ చూసారా? చూస్తే ఎలా అనిపించింది కామెంట్ లో తోసేయండి. అండ్ అంతేకాదు సెప్టెంబర్ 27న థియేటర్ దగ్గర జరిగే రచ్చ కోసం నాతో పాటు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, లెట్ మీ నో ఇన్ ది కామెంట్ మావా. అలానే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వీడియోకి ఒక లైక్, ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.